మొన్న హైదరాబాద్, నిన్న వైజాగ్, ఇవాళ తిరుపతిలో ఎక్కడ చూసినా సేమ్ సీన్. ఏ రెస్టారెంట్లో చూసినా కుళ్ళిపోయిన, పాచిపోయిన ఆహార పదార్థాలే కనిపిస్తున్నాయి. హైదరాబాద్, విశాఖలతో పాటు తిరుపతిలో కూడా హోటళ్లలో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. అక్కడి ఆహార పదార్థాలు తిరుపతిలో హోటల్స్లో కల్తీ ఆహార పదార్థాలు ఉన్నట్టుగా ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో బయటపడింది. వాళ్ళు హోటళ్లలో కుళ్ళిపోయిన ఆహార పదార్థాలని సీజ్ చేశారు. రీనెస్ట్ హోటల్లో కుళ్ళిపోయిన మాంసాన్ని గుర్తించారు. పెద్ద ఎత్తున కల్తీ, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి పట్టణంలో ఉన్న ప్రముఖ హోటల్స్ అన్నిటి కూడా రైడ్ చేయడం జరిగింది. చికెను, మటను, తర్వాత టిక్కా, తర్వాత నూడిల్స్, రైసు, మామూలు వండిన రైస్ కూడా కోల్డ్ రూమ్లో పెట్టి సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ హోటల్లో కనీసం 10 ఐటమ్స్ ఉన్న ఐటమ్స్ మొత్తం కూడా డీఫ్రీజ్ చేసి ఎప్పుడో వండినవి. ఎగ్స్, రా ఎగ్స్ ఉండాల్సింది, బాయిల్డ్ ఎగ్స్ కూడా నీళ్ళలో పెట్టి ఉన్నాయి. తర్వాత రైస్ కూడా వాసన వస్తూ ఉంది. ఒక 50 బ్రెడ్స్ ఉన్నాయి, దాని మీద డేట్స్ లేవు. తర్వాత మోనోసోడియం గ్లూటమేట్, మీ ద్వారా మేము ఇచ్చిన కలర్స్ ప్రతి దానికి కలర్ వేస్తూ ఉన్నారు. తర్వాత బొప్పాయి చూడండి, బొప్పాయి పాడైపోయి స్టైల్ కండిషన్లో ఉంది. అన్నిట్లో నాన్ పర్మనెంట్ కలర్స్, హై లెవెల్లో కలర్స్ వేస్తూ ఉన్నారు. ఎగ్గులు, కిళ్ళీలు, రైసు, బిర్యానీ, చికెను, మటను. మరి ఏం జరుగుతుందో తిరుపతి తెలియట్లేదు. వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ తనిఖీల్లో భాగంగా మరి వేయింగ్ స్కేల్స్, అంటే మరి కాటాల్లో ఏదన్నా లోపాలు, ఏదన్నా వైలేషన్స్ ఉన్నా, తేడా పడాలన్నా వాటి మీద కూడా మేము కేసులు నమోదు చేయడం జరుగుతున్నది. అంతేకాకుండా ప్యాకేజ్డ్ కమోడిటీస్, అంటే కూల్ డ్రింకులు కానీ, లేదా మరి వాటర్ బాటిల్స్ కానీ, ఇంకేదైనా ప్యాకేజ్ రూపంలో కూడా మరి రెస్టారెంట్స్లోని లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లోని అమ్మడం జరుగుతుంది. వాటి మీద కూడా ఏదన్నా డిక్లరేషన్స్లో కానీ, ఏదన్నా మరి వేరే వాటిలో ఏదన్నా ఉల్లంఘనలు ఉంటే వాటి మీద కూడా మేము కేసులు నమోదు చేయడం జరుగుతుందండి. తిరుపతిలోని రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. రీనెస్ట్ హోటల్లో కుళ్ళిపోయి బూజు పట్టిన మాంసం బయటపడింది. అలాగే అంతకు ముందు రోజు తయారు చేసిన బిర్యానీ, కోడిగుడ్లు సహా ఇతర ఆహార పదార్థాలను గుర్తించారు. 3 రోజుల క్రితం తయారు చేసిన కిళ్ళీలను గుర్తించారు. చాలా ఆహార పదార్థాలు చెడిపోయి వాసన వస్తున్నాయని హోటల్ యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.